హెబ్రీ పత్రిక ఎవరైనా చదవాలి, హెబ్రీ పత్రికలో ఉన్న సారం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఎవరైతే చదువుతున్నారో వారికి పాత నిబంధన మీద కొంత అవగాహన ఉండాలి. పాత నిబంధనలో ఏం జరిగింది, పాత నిబంధనలో ఏమయ్యింది అనే విషయము కొంచెం అవగాహన ఉంటేనే హెబ్రీ పత్రిక అనేది మనకు అర్థమవుతుంది. ఒకవేళ పాత నిబంధన ధర్మశాస్త్రములో ఏమైనా సరే మనం చదవకుండా ఉంటే హెబ్రీ పత్రిక అనేది మనకు అస్సలు అర్థం కాదు. ఎందుకు అంటే ఈ పత్రిక ఎవరి కొరకు రాయబడిందంటే, యూదులైన లేక ఇశ్రాయేలైన క్రైస్తవులకి ఈ పత్రిక రాయబడి ఉన్నది. ఎవరికండి? ఇశ్రాయేలైన క్రైస్తవులకు. అంటే ఇశ్రాయేలు కూడా క్రైస్తవులుగా చాలామంది మారి ఉన్నారు కనుక ఆ రోజు, కనుక వారి కొరకు ఈ హెబ్రీ పత్రిక అనేది రాయబడుతుంది. ఇందులో సారం ఏంటంటే, పాత నిబంధన కన్నా క్రొత్త నిబంధన శ్రేష్టమైనది. ఎలా శ్రేష్టమైనది అని చెప్పడానికి ఈ పత్రిక రాయబడి ఉన్నది. అందుకే ఈ పత్రిక ప్రారంభంలోనే తొలి మాటల్లోనే పూర్వమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతముందు కుమారుని ద్వారా మాట్లాడును ఉంది. అంటే పూర్వమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంటే ఆ ప్రవక్తలు ఎవరో మనకు తెలిస్తేనే అసలు ఈ గ్రంథం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రవక్తలు ఎవరో మనకు తెలియకపోయింది అనుకోండి, అసలు మనకేమీ కూడా బైబిల్లో అర్థం కాదు. అందుకే ఈ హెబ్రీ పత్రికలో అనేకమైన పాత నిబంధన లేఖనాలు మనకు హెబ్రీ పత్రికలో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. యాజకుల గురించి, గుడారము గురించి, ఏంటి మరి మెల్కీసెదెకు గురించి చాలా విషయాలు ఇందులో రాయబడి ఉంటాయి. విశ్వాస జాబితాలో మరి పాత నిబంధనలో ఉన్న విశ్వాసాలందరి గురించి రాయబడి ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రిక అనగానే ఇశ్రాయేలైన క్రైస్తవులకు రాయబడిన గ్రంథం హెబ్రీ పత్రిక అని మనం తెలుసుకోవాలి. అది మొదటిది. మరి ఏం చెబుతున్నాడు వాళ్ళకి హెబ్రీ పత్రికలో? ఏం చెబుతున్నాడు? ఏ విషయాలు చెబుతున్నాడు? చాలా విషయాలు చెప్పాడు ఈ పత్రికలో. చాలా విషయాల్లో ఈరోజు ఒక విషయం అనేది మనము నేర్చుకుందాం. హెబ్రీ పత్రికలో చాలా విషయాలు చెప్పాడు. దేవుడి మాటలు చాలా గొప్పవి కదండి, చాలా గొప్పవి. దేవుని మాటలు నువ్వు విన్నావంటే, దేవుని మాటలు నీ హృదయంలో ఉన్నవంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. అంత గొప్పవి దేవుని మాటలు. ఇప్పుడు మనము హెబ్రీ పత్రికలోని 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదువుదాం. ఇక్కడ ఒక విషయం ఉంది. ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఇట్లు చెప్పుచున్నాడు. ఆ రోజు సంఘంలో చెప్పాడు, అంతకుముందు ఇశ్రాయేలుకి చెప్పాడు, ఈరోజు మనకు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేడు మీరాయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకునకుడి అంటున్నాడు. ఎవరి గురించో ఇక్కడ చెప్తున్నాడు. ఎవరి గురించో చెబుతూ అక్కడున్న క్రైస్తవులు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఎవరైతే క్రైస్తవులుగా ఇశ్రాయేలు మారారో ఆ ఇశ్రాయేలు అనేవారు పూర్వీకులు ఉండేవారు అన్నమాట. ఆ పూర్వీకుల గురించి ఇక్కడ ఎత్తుతున్నాడు. మరి ఆ పూర్వీకులు 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కానాన దేశానికి వెళ్ళేటప్పుడు అరణ్యములో వెళ్ళారు. అరణ్యములో వెళ్ళేటప్పుడు అరణ్యములో చాలా సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలను మరి గ్రంథకర్త మరి క్రైస్తవ సంఘానికి ఎత్తు చూపుతున్నాడు. నాయనా, పలానప్పుడు పలానది జరిగింది, పలానప్పుడు పలానది జరిగింది, అవి కొంచెం జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు మాటలు. ఏమని చెప్తున్నాడు?
కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరుచుకునుకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. మీ పితరులు అంటే ఎవరు? ఇది ధర్మశాస్త్రం తెలియకుండా చదివామనుకోండి, మీ పితరులు అంటే ఈ పితరులు ఎవరో మనకు తెలియదు. అదే ధర్మశాస్త్రంలో అవగాహన ఉందనుకోండి, మీ పితరులు అంటే మనకి వెంటనే అర్థమైపోద్ది. ఎవరంటే ఇశ్రాయేలుకి పితరులు ఉండేవారు, వారు అరణ్యములో ఉన్నారు. ఆ అరణ్యములో 40 సంవత్సరాలు నడిపించాడు దేవుడు. వారి గురించి ఇక్కడ ప్రస్తావన ఉంది అని మనకు అర్థమవుతుంటుంది. చాలామంది క్రైస్తవులకండి, చాలామందికి కొంత బైబిల్ మీద అవగాహన లేక, ఆలోచన లేక, ఇశ్రాయేలు అనేవారు ఈ రోజున్న మనము కూడా, అంటే క్రైస్తవులుగా, అన్ని జనులుగా మారిన క్రైస్తవులుగా మనం కూడా అందరం ఒకటే అనేవారు చాలామంది ఉన్నారు. తెలియక తెలుసుకుంటారు లేదో గురించి. ఇశ్రాయేలు మనం ఒకటే అని, ఇశ్రాయేలు దక్షిణ భాగం ఇచ్చారు కదా, మీరు కూడా మాకు దక్షిణ భాగం ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రథమ ఫలం తెచ్చారు కదండి, మీరు కూడా ప్రథమ ఫలం తేవాలని ఆ ఇశ్రాయేలుకి చెప్పినవి ఈరోజు కూడా చాలామంది చెప్తున్నారు. ఆ ఇశ్రాయేలే మనము అంటున్నారు. ఓకే, అక్కడికి వాళ్ళు నేర్చుకోవాలని దేవుని ప్రార్థిద్దాం. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, 40 సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను ఆ తరము వారి వలన విసిగిపోయాను. వీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. కోపం వచ్చిందంట దేవుడికి. వారు చేసిన పనులకి దేవుని కోపం వచ్చి ఏమన్నాడంటే, మీరు నా విశ్రాంతిలో ఎప్పటికీ ప్రవేశింపరని పితరులకి చెప్పాడంట. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, క్రైస్తవులారా మీకు కూడా ఒక విశ్రాంతి దినం ఉంది, మీకు విశ్రాంతి ఉంది. ఏంటా విశ్రాంతి అంటే పరలోకము. దేవుడు తన కార్యములు ముగించి ఎలాగైతే విశ్రమించినో, ఆయన కార్యములో మీరు కూడా ముగించి మీరు కూడా ఏం చేయాలి? విశ్రమించాలి. కనుక మీకు కూడా విశ్రాంతి ఉంది పరలోకంలో. కానీ వాళ్ళ అరణ్యములుండి విశ్రాంతి, దేవుని యొద్ద విశ్రాంతి తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది అంటే, వారు దేవుణ్ణి విసికించారు, వారి హృదయం కఠినమైపోయింది. వారి హృదయము కఠినం అవడం వలన వారు ఎక్కడికి ప్రవేశించలేకపోయారంటే కానాను దేశానికి ప్రవేశించలేకపోరు. ఇప్పుడు మీ హృదయములో కూడా కఠినపరుచుకోకండి అంటున్నాడు. ఇప్పుడు మీ హృదయములో కూడా కఠినపరుచుకోండి. వారు కఠినపరుచుకొని వెళ్ళలేకపోరు, ఇప్పుడు మీరు కూడా కఠినపరుచుకుంటే మీరు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించలేరు అని చెప్తున్నాడు. అంతే కదండి. మా సైడ్ ఉందనుకోండి, పిల్లవాడు చదవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, చదవని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? చదవనంటే చదవకుండా ఊరి మీద తిరిగి వాడిని చూపిస్తాం. వాళ్ళ మోసుకొని, దుడ్డుగర్రలు మోసుకొని, తెప్పలు మోసుకొని ఉన్నవారు చాలామంది ఉంటారు కదండి. ఒరే, నువ్వు చదువుకోకపోతే అలా అయిపోతావురా, నీటిలోనే ఉంటావు, బురదల్లో ఉంటావు, అక్కడ తిరుగుతావు, ఇక్కడ తిరుగుతావు, అలా తిరుగుతావు, ఇలా తిరుగుతావురా, చదువుకో, మంచి ఉద్యోగం చేసుకో, సంపాదించుకుని తల్లి పిల్లతో హాయిగా ఉండని ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తుంటారు. నాకు చిన్నప్పుడు చెప్పేవారు, చదువుకి వెళ్ళకపోతే ఇదిగోరా నువ్వు చదువుకి వెళ్ళదంటే ఆ దెబ్బ మీద దుడ్డుగారు తప్పించి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేవారు. అంటే అవి నీటిలో కష్టపడిన పనులు, అలాంటి పనులు చేయకూడదంటే చక్కగా చదువుకుంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు చూడండి. చూడు, వాళ్ళు చదవక పరిస్థితులు అలా మారుతున్నాయి, నువ్వు అలాగ అవ్వకు అంటున్నారు. దేవుడు కూడా అరణ్యములో 40 సంవత్సరాలు వాళ్ళ హృదయాలు కఠినం చేసుకున్నారు, వాళ్ళు అలా అయిపోయారు, మీరు కూడా అలా అవ్వకండి అని ఎంత చక్కగా బుద్ధి జ్ఞానం నేర్పిస్తున్నాడండి దేవుడు. ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం. వారు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే వారు కఠినమైపోయారంటండి. 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపెట్టినట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని ఒకవేళ జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వల్లే, చూడండి ఇక్కడ ఏం రాయబడ్డాయి, మీ హృదయములను కఠినపరుచుకునని ఆయన చెప్పును గనుక
పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనను కఠినపరుచుకుంటున్నట్లు అంటాడు. హృదయం ఎందుకు కఠినమైపోద్దో చెప్తున్నాడండి ఇక్కడ పదం. హృదయం ఎందుకు కఠినమైపోద్దంటే పాపము వలన కలుగు భ్రమ చేత హృదయము కఠినము అయిపోద్దంటండి. అంటే హృదయము కఠినమైపోతే ఏమైనా ఇబ్బందా? హృదయము కఠినమైపోతే ఏమైనా ఇబ్బందా అంటే ఎంత ఇబ్బంది అంటే, కఠినం అంటే ఏంటండి? గట్టితనం అయిపోవడం. ఇప్పుడు మీకు ఆలోచిస్తాను. కొందరు ఉంటారండి, కొందరు హృదయాన్ని ఎంత కఠినంగా చేసుకుంటారండి. కాకికి 2 కాళ్ళు అని మనం అంటాం. వాడేమంటాడో తెలుసా? కాకికి 3 కాళ్ళు అంటాం. హృదయం కఠినముగా ఉన్నవాడు పరిస్థితి చెప్తున్నాను. కాకికి 3 కాళ్ళు అంటే నువ్వెన్ని కాళ్ళు అంటావు? 2 కాళ్ళు అంటావు. కాకికి తెచ్చి, ఒరేయ్ చూడరా, ఇదొకటి 2 కాళ్ళు రా కాకికి అని మనం అన్నాం అనుకోండి. ఒరేయ్ నువ్వు ఈ కాకిని చూసావు 2 కాళ్ళు, నేను చూసిన కాకి 3 కాళ్ళు ఉన్నాయిరా అంటాడు. అంటే వాడి హృదయములో ఏదైతే అనుకున్నాడో దాన్ని చాలా గట్టిగా పెట్టేస్తాడు అనమాట. అంతే. ఇంక ఎవరు చెప్పినా, సత్యం తెచ్చి చూపించినా వారు నమ్మరు. ఏంటి? దేవుడు ఇది అని నువ్వు ఎంత సత్యంగా చెప్పినా నమ్మరు. ఎందుకంటే హృదయాలు ఎలా అయిపోయాయి? కఠినమైపోయాయి. ఫరో జీవితాన్ని మీరు ఆలోచించండి. ఫరో జీవితం మోషే గారు వచ్చి, ఇదిగో ఇశ్రాయేలు అందరినీ విడిచిపెట్టేయ్యా అంటే ఫస్ట్ విడిచిపెట్టను అన్నాడు. అంతేనా? విడిచిపెట్టన్నాడు. తర్వాత దేవుడు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం అక్కడ చూస్తాం మనం. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఏంటి? పిడుగులతో నిప్పులు పడిపోవడం, కప్పలు వచ్చేయడం, ఇవన్నీ చూసేటప్పుడు ఫరో అంటాడు మోషేకి, అయ్యా ఇవన్నీ మా యొద్ద నుండి తీసేయండి, మిమ్మల్ని మీకు పంపించేస్తాను అంటాడు. అవన్నీ తీసేసరికి మరలా హృదయం ఏమైపోతుంది? ఎంతకి కఠినమైపోతుంది. అంటే ఏం కఠినమైపోతుందా? ఈసారి అన్నీ అయిపోయి కదా, మరి ఇంకేం రాదులే, భయం లేదులే, అలా హృదయం కఠినమైపోద్ది. మరొకటి ఏదో కార్యక్రమం చేసిన తర్వాత మరలా మోషే దగ్గరికి వచ్చి, మోషే గారు ఇవన్నీ తీసేయండి, ఇశ్రాయేలు మళ్ళా పంపించేస్తాను అంటుంటాడు. అంటే ఎంత జరుగుతుంది? కప్పలు వచ్చాయి, ఏంటి మరి, నిప్పులు వచ్చాయి, పేర్లు వచ్చాయి, నీరు రక్తమైపోయింది, మిడతలు వచ్చాయి. ఏంటి? కళ్ళతో చూశాడా లేదా? చూశాడు. కఠినమైన హృదయానికి సత్యాన్ని కళ్ళతో చూసిన అర్థము కాదు అని ఈరోజు మనం అర్థం చేసుకోలేంతే. మీకు అర్థమైందే నేను చెప్పిన మాట? ఈ కళ్ళతో సత్యాన్ని అన్ని చూశాడు. సముద్రము కూడా ఏమైపోయినట్టు చూశాడు బాబు. అంత చూసినప్పుడు కూడా తనలో ఏదైతే ఉందో నమ్మాడో మొదటి నుండి, ఆ నమ్మిన దాన్ని బట్టి ఆయన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఓ నీ దేవుడా, మాకు దేవుడు లేరా? చూడు ఇక్కడ ఎంత పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నాయి అని ఆ దేవుళ్ళు చూపించి ఆయన బట్టి ఆయన దేశం పొందాడు. అందుకే ఆ ఏదైతే అజ్ఞానంలో నుండి పోయిందో ఆ రోజు ఆయన బట్టి తన హృదయం కఠినమైపోయింది. చివరికి యుద్ధం ఎవరితో చేస్తున్నాడు? దేవుడితోనే యుద్ధం చేస్తున్నాడు. దేవుడితో యుద్ధమా? ఎవరు హృదయం కఠినమైపోయింది అనుకోండి, వాళ్ళు ఎవరితోనైనా యుద్ధం చేస్తారంతే. మరి ఎవరితోనైనా యుద్ధం చేస్తారు. కఠినం. అందుకే అంటున్నాడు, కాకి 2 కాళ్ళు నువ్వు తెచ్చి చూపించినా హృదయం కఠినమైపోయినోడికి ఎన్ని కాళ్ళు అంటాడు? 3 అంటాడు. ఎందుకంటాడంటే వాడు హృదయం దాంట్లో ఏమైపోయింది? కఠినం. ఈరోజు అనేక మంది హృదయాలు కఠినమైపోయాయి, మూసుకుపోయాయి. అందుకే నమ్మలేని పరిస్థితి ఈరోజు లోకంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నువ్వు సత్యాన్ని విప్పి, సత్యాన్ని చూపించి, నువ్వెన్ని చేసినా సత్యాన్ని నమ్మలేని పరిస్థితి ఉంది. అంతేనా? అర్థమవుతుందా మీకు?
అంటికే అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త, నాయన హృదయాలను మీరు ఏం చేసుకోకూడదు, కఠినపరుచుకోకూడదు. మీరు కఠినపరుచుకున్నారనుకోండి, మీ పితరులు కఠినపరుచుకుని దేవుణ్ణి ఏం చేశారు తెలుసా? ముందు పరీక్షించారు, తర్వాత ఏం చేశారు? శోధించారు. అంటే నీ హృదయం కఠినమైపోతే దేవుణ్ణి కూడా పరీక్షిస్తావు, దేవుణ్ణి కూడా నువ్వు శోధిస్తావు. మీరు అలా ఉండకండి అంటున్నాడు. మీరు అలా ఉండకండి అంటాడు. ఇప్పుడు భ్రమ అంటే ఏంటో, ఆ భ్రమ వలన హృదయం ఎలా కఠినమైపోద్దో ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకే భ్రమపరిచే ఆత్మ కూడా ఉంటుందంట. అంతేనా? బైబిల్లో యోహాను సువార్త మొదటి యోహాను 4:6 మొదటి యోహాను 4:6 ఉండే మాట చదువు చూడు. 4:6 మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అంటే మనల్ని భ్రమపరిచే ఆత్మ కూడా ఉంటుందా? నిన్ను దేవుడి నుండి దూరం చేసే భ్రమపరిచే ఆత్మ. భ్రమ అంటే ఏంటండి అని అడిగారు అనుకోండి, నా వరకు నేను అర్థమైనట్టు చెప్తాను. భ్రమ అంటే ఏంటంటే, ఈరోజు చాలామంది మనుషులు భ్రమలో బ్రతుకుతున్నారు. అందులో భ్రమలో, ఊహలలో. ఎగ్జాంపుల్గా సత్యాన్ని మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ఈ మధ్యలో ఈ కొంతకాలం కిందట ఒక కాయిన్స్ వచ్చాయండి. ఏం కాయిన్స్ అవి? బిట్ కాయిన్స్ వచ్చాయా? వచ్చాయి. ఈ బిట్ కాయిన్స్ ఎవరో ఒకరికి డబ్బులు రావడం వలన ఆ వ్యక్తి అనేక మందిని ప్రేరేపించి అనేక మందితో లక్షలు కట్టించేశారు. ఈ బిట్ కాయిన్స్ వల్ల అనేకులు కట్టారు. మరి వీళ్ళు ఏం చెప్తారు అనుకున్నారు? సార్, బిట్ కాయిన్ ఈరోజు 12 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బిట్ కాయిన్ ఏమవుతుందంటే 500, 1000 రూపాయలు అయిపోతాయి. రాబోయే రోజుల్లో ఈ నోట్లు ఇలాగ మనం అనుకోము, ఈ బిట్ కాయిన్స్ ద్వారా మొత్తం ప్రపంచం నడుస్తుంది. కనుక ముందుగాలుగా మీరు ఇది కొనేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఒక బిట్ కాయిన్ మీరు 10 రూపాయలు కొనుక్కున్నారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అది 1000 రూపాయలు అయిపోయింది అనుకోండి. 10 రూపాయల దగ్గర 1000 రూపాయలు వస్తుందంటే ఎంత గొప్ప లాభం. కనుక మీరు బిట్ కాయిన్స్ కొనుక్కోండి అని. ఎంతకాలం మీరు పేదవారుగా ఉంటారు చెప్పండి? ఎంతకాలము ఈ పేదింట్లో, చిన్నింట్లో ఉంటారు? మీరు ధనవంతులు అవ్వరా? మీరు మేడ కట్టరా? మీ దగ్గర కారు కొనుక్కోరా? ఎంతకాలం అని ప్రేరేపించేవారు అనేకులు ఉంటారు. నాకు కూడా చాలామంది ప్రేరేపించారు. ఎంతకాలం అండి ఈ పాస్టర్ గారి సేవ? ఈ పాస్టర్ గారి సేవ చేస్తే ఏమొస్తుందండి? అందులో కానుకల ద్వారా మీరు ఎలాగా తల్లి పిల్ల బ్రతకగలరండి? ఈ కొద్దిగా ఏ విధంగా మీకు 1,00,000 రూపాయలు, 50,000 కష్టం వచ్చిందంటే అప్పుడు మీరు ఎలా అండి చేస్తారు? ఏ విధంగా చేస్తారు అని ఇవన్నీ అంటుంటే ఎలా ఉంటుందండి చెప్పండి? ఇప్పుడు ఓహో నిజమే కదా, కట్టేద్దామా అని ఆలోచనలు వస్తుంటాయి. అలా ప్రేరేపిస్తుంటారు. ఒక పేదవాడి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, రవిలాడి దగ్గరికి వెళ్ళి, రవి ఎంతకాలం ఈ అద్దెంట్లో ఉంటాం, ఒక్కసారి 50,000 అప్పు చేసావంటే ఆ 50,000కి ఇలా డబ్బులు 10 రూపాయలు కాబట్టి ఎన్నో బిట్ కాయిన్స్ వస్తాయి. ఒక సంవత్సరం తర్వాత నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్తున్నప్పుడు కొంతమంది ఎలాగనుకుంటారండి పేదలు, ఆహా ఏమి దొరికినా దొరికింది అని అప్పుడే భ్రమలోకి వెళ్తారు. వాళ్ళ ఇంటి ముందు కారు, వాళ్ళ మేడ, ఇవన్నీ కూడా ఏం చేసుకుంటారు? ఆలోచించుకుంటారు. పోయింది కదా, 50,000 వస్తురానే పోనని 50,000 కట్టించేస్తున్నారు. 50,000 ఎట్టు కొంతమంది లక్షలు కట్టేశారు. లక్షలు కట్టేసి వారు మళ్ళా చుట్టాలకు, బంధువుల ద్వారా, అందరి ద్వారా కట్టించబడించారు. లక్షలు 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 లక్షలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు తెలిసి, ప్రతిరోజు సెల్ ఫోన్ చూస్తుంటారు. అందులో బిట్ కాయిన్ ఎంత రేటుకి వెళ్ళింది, నేను 10 రూపాయలు కొన్నానా, 15 రూపాయలకి వెళ్ళింది, ఓ సూపర్ సూపర్ సూపర్, 20 రూపాయలకి వెళ్ళింది, ఇంకా సూపర్ సూపర్ సూపర్, ఎప్పుడు 1000 రూపాయలు అయిపోద్దని ఆలోచిస్తుంటారు. ఇంకంతే. ఒక్కొక్కరు ఆశతో సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ 1,00,00,000 రూపాయలు వస్తుంది, నేను ఏడ్ చేయాలి, ఆ 1,00,00,000 రూపాయలు నేను ఏం చేయాలి అని ఆలోచన. చూసారా? అది భ్రమ.
సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3వ సంవత్సరం వచ్చేసింది కదా. కాయిన్స్ అయితే సెల్ ఫోన్లో కనిపిస్తున్నాయి, నోట్లు మాత్రం చేతికి రావట్లే. ఏమంటే ఏమీ లేదు. ఎవరి దగ్గర రిపోర్ట్ ఇస్తామంటే అది లేదు, కేసు పెడతామంటే అది లేదు, ఎవరితో చెప్పుకుంటామంటే అది లేదు, దానికి కర్త ఎవడో తెలియదు. ఎంతోమంది మోసపోయారు దేవుని పిల్లరా. ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి చెబుతున్నారు, ఏమయ్యా ఇలాంటి పరిస్థితి అయ్యింది అని. ఇలాంటి పరిస్థితి అయింది అంటే ఒక వ్యక్తి మనల్ని భ్రమపరచొచ్చా? మనల్ని భ్రమపరిచి ఎంతలో ఊహల్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. మనకు నష్టం వచ్చిన దాకా మనం తెలుసుకోలేం. అర్థమవుతుందా? మనకు నష్టం వచ్చిన వరకు మనకు అర్థం కాదు. ఎప్పుడైతే నష్టం అనేది వచ్చిందంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఈరోజు కొంతమంది ఇంట్ల మీదకి వెళ్ళి పడుతున్నారు, మీరు చెప్పబట్టే మేము అప్పు చేసి కట్టేసామని. ఒక పుండే అమ్మ వచ్చి బతిమాలుతుంది, ప్రార్థన చేయండి, ఏంటి మా పరిస్థితులు ఎలాగైపోయింది. ఎందుకంటే ఆయన కట్టిందే కాక తన చుట్టాల బంధువులతో అందరితో కూడా ఏం చేశాడంటే కట్టించేసాడు. ఇప్పుడు ఆ చుట్టాల బంధువులు అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ కొడుకు దీన్ని బట్టి మేము కట్టిస్తాం, మా పరిస్థితి ఏంటంటున్నారు. ఎంత ఇబ్బంది దేవుని పిల్లరా. అందులో దేవుని పిల్లలు ఉండడం మరి దరిద్రం. దేవుని పిల్లలు ఉన్నారు అందులో. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాను? ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఊహలు చూపించి భ్రమలో పెడుతున్నాడు. ఆ భ్రమలో ఉండిపోయిన వ్యక్తికి నువ్వు వెళ్ళావనుకో, ఆ టైంలో ఇది తప్పు తమ్ముడు, ఇది మనకెందుకు, మనకు వచ్చిందే చాలు అని మనం ఎవరైనా చెప్పామనుకోండి, నాకు వస్తుందని వీడు చూడలేకపోతున్నాడు అంటారు. నాకు వస్తుందని వీడు చూడలేకపోతున్నాడు అంటారు. అంటే మనం ఆ టైంలో ఎంత చెప్పినా వాడికి అర్థమో కాదు. ఎందుకు? వాడు ఎందులో ఉన్నాడు? భ్రమలో ఉన్నాడు. భ్రమతో హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. కఠినమైపోయింది కనుక నువ్వు సత్యం చెప్పిన వాడికి ఇక అర్థం కాదు. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఇశ్రాయేలు కూడా భ్రమలో ఉన్నారంట. భ్రమతో హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినపరుచుకున్నారు. కఠినపరుచుకున్న వీళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి కూడా పరీక్షించారు, దేవుణ్ణి కూడా శోధించారు. సో దేవుణ్ణి శోధించారు అంటే హృదయము కఠినమైపోయిన వాడి పరిస్థితి ఎలాంటిదైనా శోధిస్తాడనమాట వీడు. ఒకసారి ఈ చరిత్రలో కూడా వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలు జీవితంలో 40 సంవత్సరాల జీవితంలో అనేకమైన పరీక్షలు దేవుని పెట్టారు, వీళ్ళు శోధించారు. అందులో ఒక్కటి ఈరోజు మనం నేర్చుకుందాం. కీర్తనలు రాసిన కీర్తనల గ్రంథం 95వ కీర్తన. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 8వ వచనం చూద్దాం. చూడండి, 8వ వచనం నుండి, అరణ్యమందు మీరే వద్ద మీరు కఠినపరుచుకునినట్లు మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకునుకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి కార్యములు చూసిరి, నా కార్యములు చూసిరి అంటారు. ఎక్కడో ఒక దగ్గర జరిగింది మస్సా. ఈ దగ్గర మస్సా దగ్గర జరిగిన సందర్భం అంటున్నాడు. మస్సా అంటే శోధించుట. ఏంటి, ఏం జరిగింది అక్కడ అని మనము ఇంకా కొంచెం ఆలోచనలోకి వెళ్ళగలిగితే దేవుని పిల్లరా, ఇది ఎక్కడ ఉంది అంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండము 17వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. దేవుని ఈ సందర్భం, కీర్తనలు రాసిన సందర్భం ఇది ఒకటే. ఓకే, 17వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీనో అరణ్యము నుండి ప్రయాణమైపోయి రిఫుదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున, వీళ్ళకి ఏమి లేవంటే నీళ్ళు లేవు, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళుమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో
చెప్పును. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సొనుగుచు, ఇది ఎందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఏడుస్తున్నాడంట మోషే, మొర్ర పెట్టుచు, నేను ఏమి చేయుదును? కొంతసేపటికి రాళ్ళతో కొట్టి చంపుదురను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలు కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నువ్వు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోను కొండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దాని నుండి నీళ్ళు బయలుదేరినని మోషేతో సెలవుగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదన బట్టి యెహోవా మన మధ్య, చూడండి వీళ్ళు ఎందుకు ఎక్కడ వాదన చేశారో, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా, అంటే మస్సా అంటే చిన్న నెంబర్ 2 ఉంది చూడండి, ఏముంది అక్కడ? శోధించుట. నర్ర మేరే భా, దాని అర్థం అంటే వాదము, అంటే శోధించారు, వాదం పెట్టారు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏముంది ఇక్కడ అని అంటే, వీరి జీవితంలో అరణ్యంలో ప్రయాణం చేస్తుండగంట వీరికి ఏం దొరకలేదు? నీరు దొరకలేదు. ఏం దొరకలేదు? నీరు దొరకలేదు. నీరు దొరక్కపోయేసరికి వీరందరికీ కూడా ఏం డౌట్ వచ్చిందంటే, అసలు దేవుడు మనతో ఉన్నాడా లేడా? సరే, ఎలా డౌట్ వచ్చింది? అసలు దేవుడు మనతో ఉన్నాడా లేడా? ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడా లేడని తెలియడానికి పరీక్ష. ఉన్నాడా లేడా పరీక్ష ఎవరికి? దేవుడికి. ఏంటి, ఒక వాటర్ లేదు, దాహం వేస్తుంది, నీరు లేదని దేవుడు ఉన్నాడా లేడని డౌట్ వచ్చి మోషే మీద తిరగబడ్డారు. అసలు ఉన్నాడా లేడా? మాకు ఐగుప్తుని చంపడానికి నువ్వు తీసుకొచ్చావా? ఉన్నాడా లేడా? సరే, ఎంత దీని కొడుతున్నారు. ఒక నీరు కోసం వాళ్ళు దాహం వేస్తున్నప్పుడు లేదు, చిన్న శ్రమ అయితే వచ్చింది వాళ్ళకి. శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది, దేవుడు మాతో ఉన్నాడా లేడా? మరి ఈరోజు వాళ్ళకు వచ్చిన డౌటు ఈరోజు క్రైస్తవులకి రాలేట్లేదా? ఇంట్లో చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, ఏమంటారు? దేవుడు మాతో ఉంటే ఎంత కష్టం మాకెందుకు వస్తుంది అంటారా లేదా? అంటే అలాగన్ని మాట దేవుడిని ఏం చేసినట్టుగా, ఇప్పుడు శోధించినట్టుగా. మా ఇంట్లో ఎందుకు చావు జరిగింది? మా ఇంట్లోనే ఎందుకు జరగాలి? అసలు దేవుడు ఉంటేలా జరుగుతుందా? ఏం చేస్తున్నారు? దేవుడిని ఇప్పుడు శోధిస్తున్నారు. వీళ్ళు ఎన్నో అద్భుత కార్యక్రమాలు చూశారు. ఎన్నో అద్భుత కార్యక్రమాలు దేవుడు చేసినవి చూశారు. చూసి కూడా వీళ్ళు ఇంకా డౌట్ పడుతూనే ఉన్నారు. చూడండి, ఇంకా ఆలోచిస్తున్నారో చూడండి. ఎన్ని సముద్రం పాయలవడం చూడడం అంటే చిన్న మాట కాదు. అంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చూసి కూడా వీరికి దాహం అనే చిన్న కష్టం వచ్చేసరికి వీరందరూ కూడా దేవుడు మాతో ఉన్నాడా లేడా? ఈరోజు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో క్రైస్తవులు ఒకసారి ఆలోచించండి. అంటే శ్రమ వస్తే మీకు డౌట్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఎప్పుడు దేవుడు ఇంకా దీవిస్తూనే ఉండాలన్నమాట. అంతేనా? అంటే దేవుడు ఎప్పుడు నీకు ఇచ్చేస్తుంటే గొప్పోడు ఉన్నాడంట. అంటే మరి చిన్న శ్రమ వస్తే వద్దు. అంటే మీ నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడు పొగిడాడు అనుకోండి, అప్పుడు మా నాన్నగారు అంటారా? అంటే మీ నాన్నకి ఎప్పుడైనా కోపం వచ్చి కొడితే వీడు మా నాన్న కాడు, వీడు మా నాన్న అవుతాడా అవడా అని డౌట్ వస్తుందా? డౌట్ వస్తుందండి. ఇప్పుడు తండ్రులుగా ఉన్న మనమైనా పిల్లలకు ముద్దు చేసుకుంటాం, వాళ్ళకి ఏం కావాలో ఇస్తుంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళు పరీక్షించడానికి ఏదో ఒక దెబ్బ 2 దెబ్బలు కొడతాం. ఒక దెబ్బ 2 దెబ్బలు కొట్టామనుకో, నాకు కష్టం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నిజంగా మా నాన్న అయితే ఎందుకు కొడుతున్నాడు? మా నాన్న అయితే కొట్టడు కదా, మరి ఈయన ఎందుకు కొడుతున్నాడంటే ఈయన మా నాన్న కాదా? ఈయన మా నాన్న
కాదా అని డౌట్ ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళకి శ్రమ రాగానే అసలు మనతో ఉన్నాడా లేడా అని ఒక శోధన, దేవుడికే పరీక్ష. ఈరోజు క్రైస్తవుల దేవుని పిల్లరా, చిన్న శ్రమ రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేవారు సమాజంలో లేరా? చర్చికి వెళ్ళకుండా ఉండిపోయిన వారు లేరా? ఎంతో మంది ఉండిపోతున్నారు కూడా. అంటే ఇప్పుడు ఎవరికి పరిశోధిస్తున్నారు, ఎవరికి శోధిస్తున్నారు? వీళ్ళంతా దేవుడికి శోధిస్తున్నారు. ఏంటి? సావాసములు ఉండమని దేవుడు చెప్పాడు, కానీ సావాసములు ఉండరు. అక్కడికి వెళ్తే ఏముందండి అంటారు. రొట్టె, ద్రాక్షరసం, ప్రభు శరీరం, ప్రభు రక్తం తీసుకోమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అవి తీసుకోవడానికి కూడా మనిషికి కష్టం. రావడం కష్టం, వినడం కష్టం, సావాసంలో ఉండడం కష్టం, ప్రార్థన చేయడం కష్టం. ఇన్ని కష్టాలు మనిషి చూడండి ఎలాగైపోయింది. ఎందుకంటే నువ్వెన్నైనా చెప్తావు బాబు, మా కష్టాలు మీకు వస్తే కదా తెలుస్తుంది. నువ్వేదో ఖాళీగా ఉంటావు కనుక వచ్చి వాకిని చెప్పి వెళ్ళిపోతావు. ఖాళీగా ఉంటారా? అలాగనుకుంటున్న సమాజం. మరి వీళ్ళందరూ ఎవరిని శోధించినట్టు ఇప్పుడు మీరు చెప్పండి? దేవుని శోధించట్లేదా? శోధిస్తున్నారు. చర్చికి రారు, సావాసములు ఉండరు, రొట్టె విరిచిటను తీసుకోరు, వాక్య పరిచర్యలు ఉండరు, ప్రార్థనలో ఉండరు. కానీ వీరు మాత్రం ఏమని ప్రార్థన చేస్తారు? దేవా నాకు పరలోకము ఇచ్చే తండ్రి. ఏటండి ఇది ఎలా ఉందండి? అంటే పని చేయకుండా జీతం అడిగినట్టుగా లేదు. మీరు ఎవరైనా గవర్నమెంట్ దగ్గర వెళ్ళి 30 రోజులు పని చేయకుండా నాకు 30 రోజులు పని జీతం ఇచ్చేయండి అని మీరు చేసి చెప్పండి, తూర్పుకు తిరగమంటాడు. ఎవడరా నువ్వు అంటాడు. అందనా పని చేస్తేనే ప్రభుత్వాలు జీతాలు ఇస్తే పని చేయకుండా పరలోకం ఎవడిస్తారు నీకు? పని చేస్తేనే పరలోకం. పని ఉండాలి, పరిశుద్ధతో ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవంలో ఎంతమంది శోధిస్తున్నారు? ఒక 200 రూపాయలు పని ఉందనుకోండి, సార్ పని ఉంది ఈరోజు ఉండిపోతానండి. ఒక పెళ్ళి ఉందనుకోండి, ఈరోజు ఏముంది? పెళ్ళి ఉంది. ఈరోజు చిన్న మెచ్యూర్ ఫంక్షన్ ఉందనుకోండి, ఈరోజు చిన్న ఫంక్షన్ ఉంది. మీరు ఎవరికి శోధిస్తున్నారు? సంఘాన్ని తక్కువ చూపు చూస్తున్న సమాజంలో ఉన్నాం. అంటే ప్రార్థన అయితే పెళ్ళికి వెళ్తావదా? అమ్మో ఒప్పుకోరండి వాళ్ళు ఒప్పుకోరు. ప్రభు మాత్రం ఒప్పేసుకుంటాడు. ఏంటి? అమ్మో చుట్టాలు వచ్చారండి, అసలు ఇక్కడికి వస్తే ఏం బాగుంటుందండి. అవును వాళ్ళు ఒప్పుకోరు, కానీ మాత్రం దేవుడు ఒప్పేసుకుంటాడు. ఆహా, ఈరోజు ఇశ్రాయేలుకి బాబులం కదా మనము. వారు శోధించారని వారి మీద ఎప్పుడే పడుతుంటాం మనం. ఇశ్రాయేలు వెళ్ళలేదు, ఇద్దరే వెళ్ళారని ఎప్పుడు మనం అనుకుంటాం కదా. మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళ దుక్కు చూసి మనమేమి నేర్చుకోవాలి? బుద్ధి జ్ఞానం నేర్చుకోవాలి కదా. చిన్న శ్రమ రాగానే దేవుణ్ణి శోధిస్తున్నారంటే, ఈరోజు చిన్న శ్రమ, చిన్న బాధ వచ్చినప్పటికే వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు, దేవుని పక్కన పెట్టేస్తున్నారు, చర్చిని పక్కన పెట్టేస్తున్నారు, ప్రభు శరీరం, ప్రభు రక్తం అన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనం ఎవరిని శోధించినట్టు చెప్పండి? దేవుణ్ణి శోధించినట్టు కాదా? వాళ్ళే శోధించారని ఎప్పుడు వాళ్ళ మీద మనం ఏడుస్తుంటాం. మనం శోధించట్లేదా? మనం కూడా అప్పుడప్పుడు అవిశ్వాసాలుగా మారిపోతున్నాం దేవుని పిల్లలు. ఎందుకంటే మనలో కూడా నమ్మకము తగ్గుతుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో అన్నాడు. మనమేంటి? పావు, అర్ధ, ముప్పావు అంటాం మనం, అంతే కదా. ఆ పావం కూడా కొంతమందికి ఉండదు. ఈరోజు ఆదివారం జ్ఞాపకం వచ్చిన ఎక్కడున్నావు? దేవుని మాటలు వినడానికి వెళ్ళాలని, దానికి ఒక టైం ఇవ్వాలనే ఆలోచన, పరిజ్ఞానమే పూర్తిగా పోయింది ఈ రోజున్న సమాజంలో. మరి మనం ఏం చేస్తున్నాం దేవుని పిల్లరా? వారు శోధించి దేవుణ్ణి పరీక్షించారు, దేవుణ్ణి శోధించారు. దేని బట్టి చెప్పండి? వారి హృదయాలు ఏమైపోయాయి? కఠినమైపోయాయి. ఎందుకు కఠినమైపోయాయి? భ్రమపరచబడ్డాయి. ఎందుకు భ్రమపరచబడ్డది? నీరు లేవని. నీరు లేకపోయేసరికి
భ్రమపరిచే ఆత్మ వాళ్ళని భ్రమపరిస్తే వాళ్ళు దేవునిని పరీక్షించడానికి, శోధించడానికి కఠినమైపోవడం లేదు బైబిల్లో. మరి మనకు కూడా చిన్న సమస్య వస్తే ఆ సమస్య పెట్టి ఆత్మ మన భ్రమపరిస్తే ఎక్కడికి ఎందుకు వెళ్తావు, ఎక్కడికి వెళ్ళి 100 రూపాయలు వస్తుంది, అక్కడికి వెళ్ళి ఏటో వస్తుంది, ఇలాంటి మాటలు వింటాం లేదా? ఇచ్చిన 60-50 సంవత్సరాలకు కోతి చెట్ల మీద దాటినట్టుగా దాటుతున్నాం మనం. ఏదో ఒక రోజు కాలు చెయ్యి ఇరిగిపోద్ది. జంపింగ్ మనం ఎక్కువ చేస్తుంటాం. దేని పిల్లలు, క్రైస్తవ్యం అలా ఉంది, చిన్న చూపు. ఏంటి దీన్ని ప్రేమిస్తారండి ఎవరైనా? వాక్యాన్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు ఈరోజు? దీన్ని అద్దుకుంటున్నారండి? అన్నిటినీ ప్రేమిస్తావు, దీన్ని ప్రేమిస్తావా? దీని మీద నీకు ఎప్పుడు డౌట్లే, ఎప్పుడు డౌట్స్. దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు కూడా అనేక మంది ఇంట్లో ఇదిగో చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి పరీక్షించేవారు అనేక మంది ఉన్నారు. అందులో మనం ఉండకుండా జాగ్రత్త పడండి. సామెతల గ్రంథం 28 అధ్యాయం. సామెతల గ్రంథం 28 అధ్యాయం. సామెతలు 28:14 వచ్చిన ఏమంటాడు చూడండి. నిత్యము భయం ఉండాలంటున్నాడు. నిత్యము భయం అంటే నీకు అన్ని ఉన్నప్పుడు భయం ఉండాలి, ఏవి లేనప్పుడు భయం ఉండాలి. కష్టాలు లేనప్పుడు భయం ఉండాలి, కష్టాలు ఉన్నప్పుడు భయం ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు భయం ఉండాలి, డబ్బులు లేనప్పుడు భయం ఉండాలి. ఆహారం ఉన్నప్పుడు భయం ఉండాలి, ఆహారం లేనప్పుడు భయం ఉండాలి. దేవుడు కష్టమిచ్చిన ఆ కష్టంలోనూ భయపడాలి, దేవుడు సుఖమిచ్చినా ఆ సుఖములోనూ భయపడాలి. దేవుడు నీరిచ్చినా ఆ నీరులో దేవునికి వందనాలు చెప్పి భయపడాలి, నీరు లేకపోయినా దేవునికి నువ్వు భయపడాలి. వాక్యం చెప్పినప్పుడు అరగంట లేట్ అయిందంటే మన వాళ్ళు కోపాలు చూడాలి, కట్లు తెంపుతారు ఒక్కొక్కడు. భోజనం టైం అయిపోతుంది ముగించరా, తెలియదా అని అంటుంటారు లేదా? ఎన్ని అంటారో. ఒక భోజనము దగ్గర, ఒక వాటర్ దగ్గర మనము కూడా ఒక అరగంట, ఒక గంట లేట్ అయింది అనుకోండి, ఇశ్రాయేలుకి తాతలం అయిపోతాం మనం, దేవుడు గడిపోతాం. దేవుడు బాధపడుతున్నాడు. దేవుని పిల్లరా, బాధపడుతున్నాడు. ఎలా బాధ? నా పిల్లకి నేను ఎన్ని చేసినా వారు నన్ను నమ్మట్లేదు, అది నా త్రోవలు వారు ఎరగలేకపోతున్నారు, వారి హృదయాలలో వారు తప్పిపోతున్నారు. దేవుడంటే అన్నీ ప్రతిరోజు ఇచ్చేవాడు అనుకుంటారు తప్ప కష్టం వస్తే తట్టుకునే శక్తిని ఇచ్చేవాడు దేవుడని, ఆ కష్టం రావాలని ఎవరు ఆలోచించట్లేదు. హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. ఏమంటున్నారండి? నిత్యము భయము కలిగి ఉండాలి. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడిపోతాడు. ఇశ్రాయేలందరూ అరణ్యంలో రాలిపోయారు. కారణం హృదయం కఠినం. ఎందుకు హృదయం కఠినం? భ్రమపరిచింది ఆత్మ. ఎందుకు భ్రమపరిచారు? చిన్న కష్టం ఏదో వచ్చింది, ఏదో వ్యక్తికి దేవుని పని మీద ఒక వ్యక్తిని దూరం తీసుకెళ్ళామనుకోండి, అనుకోకుండా ఆ వ్యక్తికి ఏదైనా జరిగింది అనుకోండి, తల్లిదండ్రులు వచ్చి ఏమంటారండి? తీసుకెళ్ళిన వ్యక్తికి ఏమంటారండి? ఇదంతా నీ వల్లే జరిగింది, మేము అప్పటికే వద్దని చెప్పాం, అయినా నువ్వు వాడిని తీసుకెళ్ళావు, అంత నీ వల్ల జరిగింది. తీసుకెళ్ళిన వాడికి జ్ఞానం వద్దా, నీకు బుద్ధి వద్దా? అది ఇది అంటారు కదండి. ఎలాగంటారు? మీదకి వచ్చేస్తారు కదా. ఒక తల్లిదండ్రులు, ఒక కుమారుని తల్లిదండ్రులు వస్తే ఎలా ఉంటుంది? మరి 6 లక్షల కాల్బలం ఉన్న ఇశ్రాయేలు మోసే మీదకి వస్తే ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది. అందుకే మోసే భయపడి రాళ్ళతో కొట్టేసినట్టు ఉన్నారు ఆయన అని దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. మోషేకి అంత బాధ కలుగుతున్నప్పుడు పరలోకపు తండ్రి తన పిల్లల కఠినత్వం చూసి, ఒరే నేనేరా మీ తండ్రి అంటే నమ్మకపోతుంటే ఆ తండ్రి హృదయం ఎంత కోత, ఎంత బాధ.
ఈరోజు కూడా సమాజంలో నువ్వు శరీరం కాదు, శరీరంలో ఆత్మకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దేవుడు అని మనము ఎంత మొత్తినా అర్థము కాదు. ఈ ఆత్మలో పాపం ఉంది, ఆ పాపం ఉంటే ఆత్మ నరకానికి వెళ్తుంది. అందుకే ఈ ఆత్మలో ఉన్న పాపం తీసుకోవాలంటే క్రీస్తు రక్తం చాలా అవసరం. ఆ రక్తంతో నీ పాపము కడుక్కొని, మలినము కడుక్కొని పరిశుద్ధుడివయ్యి పరలోకానికి చేరుకంటే వినేవాడే లేడు, వినే చెవులు కూడా లేదు. అంటే దీన్ని బట్టి ఏమైపోయింది? భ్రమ. లోకమనే భ్రమ. లోకమనే భ్రమలో ఉన్నప్పుడు హృదయం ఏమైపోతుంది? కఠినం. హృదయం అనే కఠినం అయిపోయిన తర్వాత ఆ దేవుడా లేకపోతే మరొకట దేన్ని కూడా మనిషి పట్టించుకోడు. ఒక్కొక్క సందర్భంలో చూడండి, మనిషి చనిపోవడానికి వెళ్తుంటాడు, అర్థమవుతుందా? చనిపోవడానికి వెళ్తుంటాడు. అప్పుడు వారి హృదయం ఎలా ఉంటుంది అనుకున్నారు? కఠినమైపోయి ఉంటుంది. కఠినం ఎలా అంటారు? అది ఏదైనా చేశాడు అనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, ఇక నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే బాగా నాకు జరుగుతుంది. అంతెందుకు రియల్గా జరిగింది. నేను ఒకటి చెప్పనా, ఒక టీచర్ ఉండేవాడు, కొంచెం అప్పులు చేసేసాడు. అప్పులు చేసి ఏం చేశాడు, ఎవరికి పెట్టారు నాకైతే తెలియదు, అప్పులు అయిపోయాడు. ఒక డ్రామా వేశాడు, అప్పులన్నీ తీసేద్దామని ఒక డ్రామా వేసాడు. కానీ ఆ డ్రామా సక్సెస్ అవ్వలేదు, దొరికిపోయాడు. అప్పులు అందరూ వచ్చి ఇంటి మీద పడుతున్నారు. అప్పుడు మనోడు ఏం అర్థం కాక చచ్చిపోవాలనుకొని ప్లాన్ చేసుకున్నాడు. అంటే వాడు ప్లాన్ ఏంటంటే, నేను చచ్చిపోయానుకోండి ఈ అప్పులు ఎవరు కూడా నా ఇంటికి తిరిగి రారు. అంటే ఏం చేసుకుంటుండో తన హృదయాన్ని ఏం చేసుకుంటుండో భ్రమపరుచుకుంటున్నాడు. ఏమని? అప్పులు నా ఇంటికి ఎవరు రారు, హాయిగా నేను ఉండొచ్చు, నా ఇంటి వారు కూడా హాయిగా ఉండొచ్చు, నేను చచ్చిపోవాలని ప్లాన్ చేశాడంటే. మొదటిసారి ప్లాన్ చేశాడు, దేవుడు బ్రతికించాడు, ఛాన్స్ ఇచ్చాడు, మన ద్వారా వాక్యం కూడా చెప్పించాడు. కానీ ఆయన ఉండలేదు. దేవుడు టెక్కల్లో వచ్చి లాడ్జింగ్ తీసుకొని మందు తాగి రూమ్లో చనిపోయాడు. అంటే వాడు ఏమనుకుంటాడు? చనిపోతే మంచిదే, అప్పుల బాధ నాకు ఉండదు. అంటే వాళ్ళంటి వాడికి మనం ఎన్ని చెప్పినా బుర్రకెక్కుతుందా? ఎక్కదు. ఎందుకంటే వాడు హృదయం ఏమైపోయింది? కఠినం. ఏమంటాడు? నాకు వచ్చిన బాధ నీకు వస్తే తెలుస్తుంది అంటాడు. మరి ఎందుకు ఆ బాధ తెచ్చుకున్నావు? ఎందుకు ఆ అప్పులు చేసావు? అప్పులు చేసావని తప్పు చేసుకుని నువ్వు తప్పును సరిదిద్దుకునే స్థితిలో ఉండాలి. కానీ అసలు తప్పు వాళ్ళ అప్పులు తీర్చలేక ఇటు నీ ప్రాణము తీసుకుంటే ఏం జరుగుతుందా? వాళ్ళ నీ ఇంటి మీద పడరా వాళ్ళు అప్పు వాళ్ళు? మనిషికి కఠినమైపోయాడు. చివరికి ఇప్పుడు ఏమైపోతాడు? ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఆడి ముందు ట్రైన్ వచ్చేసినా ఇటుకు భయం లేదు. ఒకప్పుడు ట్రైన్ వచ్చేస్తుంటే జాగ్రత్త అంటే వారు. ఒకప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్ళింటే దూరం ఉండండి అనేవాడు. కానీ ఇప్పుడు ట్రైన్ వచ్చేసినా ఎదురుగా వెళ్ళిపోతాడు. అంటే ఇటుకు ఏం లేదు, భయం లేదు. ఎందుకు భయం లేదు? హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఎందుకు కఠినమైపోయింది? భ్రమపరిచింది. భ్రమపరిచే ఆత్మ కనుక దేవుని పిల్లరా, ఇదిగో ఇశ్రాయేలు భ్రమపరిచారు. భ్రమపరిచిన హృదయాలతో కఠినమైపోయి దేవుణ్ణి శోధించి, దేవుని పరీక్షించి దేవునికి దూరం అయ్యారు. ఈరోజు మనం అలా ఉండకూడదు అని ఈ పత్రిక, హెబ్రీ పత్రిక మనకేం చేస్తుంది? వివరిస్తుంది. యుగాంతమందున్న వారికి ఏం కలుగుతుందంట? బుద్ధి కలుగుటకై ఇవి రాయబడెను. కనుక దేవుని పిల్లలారా, ఈరోజు నేర్చుకున్న పాఠం, మన జీవితంలో ఎప్పుడు కూడా భ్రమ చేత హృదయాన్ని ఏం చేసుకోకూడదు? కఠినపరుచుకోకూడదు. కఠినపరుచుకుంటే ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాం? చోదిస్తాం. చాలామంది అంటారు ఆదివారం కదా రావచ్చు కదంటే ఏమంటారో తెలుసా అండి? ఆదివారం కదా రావచ్చు కదా ఏమంటారో తెలుసా? ఏంటి చర్చికే రావాలండి, నాతో దేవుడు లేడా? నేను ఎక్కడుంటే అక్కడ దేవుడు లేడా? నేను రోజు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన చేసుకుంటానండి అంటున్నాడు. అంతే. సో వాడు ఎంతలో ఉన్నాడు? బ్రహ్మలో ఉన్నాడు. దేవుడు నాలో లేడా? అక్కడికి వస్తేనే ఉన్నాడా? మరి నీలో ఉన్నాడని నువ్వు అనుకొని ఫీల్ అవుతున్నావు, మంచిది. అందరూ కూడా అలాగనుకుంటే మరి సంఘం ఎందుకు కట్టడం? ఆయన సంఘం కట్టడం ఆయనకి ఐడియా లేదనమాట. దేవుడికి ఏం లేదు, జ్ఞానం లేదు. నువ్వు మహాపండితుడు, నువ్వు ఎక్కడున్నా ఒక సెల్ ఫోన్లో చూసేసి ఈరోజు నేను ఉండిపోయాను, దేవుడు చూసేసాను, వాక్యం వినేసాను, ఇంకేం కావాలి, చర్చికి వెళ్ళకపోయినా నాకు పర్వాలేదు. మరి దేవుడికి ఒక ఐడియా లేదు. ఎందుకునైనా సంఘం కట్టాలి, మళ్ళీ సంఘం సహవాసం చేయాలి, సహోదరు ప్రేమ పెట్టాలి, ఒకరిని హెచ్చించుకోవాలి, వారు తగ్గించి, ఇవన్నీ అవసరత ఇప్పుడు తెలియక దేవుడు పెట్టాడు. ఇవన్నీ
దేవుని వాక్యాన్ని శోధిస్తారు. ఎక్కడుంటే మాతో ఉండడా అంటే అర్థమేంటి? శోధించడమే కదా. నాతో దేవుడు లేడా అంటే అర్థమేంటి? శోధించినట్టుగా కదా. మరి ఆయన ఏమంటారంటే సంఘంగా సమాజంగా మీరు కూడడం మానక అంటాడేంటి? ఆయన ప్రార్థనలోనూ రొట్టె విరుచుల్లోనూ ఎడ తెగక ఉండమంటాడేంటి ఆయన? అంటే తెలియక, అంటే మనకంటే అమాయకుడు అనమాట ఆయన. సమాజం అలాగ ఉంది దేవుని పిల్లరా. ఏం చేస్తాం? చెబుతాం, వింటే వింటాడు, లేకపోతే ఈరోజు అర్థం కాదు. బిట్ కాయిన్స్ అనేది ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఈ సంవత్సరం 6 నెలల తర్వాత అర్థమైంది. ఇది కూడా కొంచెం మరణానికి ముందు అర్థం కాదు, మరణం తర్వాత అర్థం.